ఇవి చూడండి, వాళ్ళమ్మ తిరిగినట్టే పైకి కిందకి తిరుగుతూ ఉంటాయి. ఇవి వచ్చాయంటే ఇద్దండి మా లక్కీ గారు తక్కువైనోడా అరుస్తూ ఉంటాడు. పాపం హౌస్ ఓనర్ కదా ఈయన గారు, లక్కీ గారు, అందుకని ఎవరిని రానివ్వరు ఇంట్లోకి. వెళ్ళిపోయాయి. లక్కీ అరిచిందో లేదో వెళ్ళిపోయింది అది. మా పింకీ వాళ్ళకి అయితే క్యారేజీ పెట్టానండి. ఇంకా మా ఆయన కింద ఉన్నాడు. ఈరోజు పింకీ వాళ్ళకి క్యారేజీ 11ంటికి పెట్టాను. డైలీ పొద్దున్నే మా పింకీ వాళ్ళు వెళ్ళేటప్పుడే పెట్టేస్తా కదా క్యారేజీ. ఈరోజు అయితే కుదరలేదండి, కరెంటు లేదు కదా ఇంట్లో. ఇంకా పొద్దున్నే కూడా చీకటిగానే ఉంది, విసుగ్గా ఉంది ఆ కరెంటు లేక. ఫ్యాన్ ఒక్కటి మాత్రం మా ఆయన గారు కింద నుంచి షాప్లో నుంచి వైరు లాగి, ఇద్దండి వైరు కనిపిస్తుందా, ఈ వైరు కిటికీలో నుంచి లాగారు సందులో నుంచి. ఇంకా అలా ఫ్యాన్ కనెక్షన్ అయితే పెట్టారు. ఇంకా లైట్స్ అయితే లేవు, వంటగది చీకటిగా ఉంది, ఇల్లంతా చీకటి. ఇంకా పొద్దున్నే అంటే చిరాకు వస్తుంది వంట చేయాలి అంటే. పాలు టీ మాత్రం కాశాను. ఒక వాడి బాధ చూడండి. ఫ్యాన్ అయినా ఉంది, సంతోషించు, ఫ్యాన్ అయినా ఉంది. మా ఆయన క్యారేజ్ ఇద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నా. చూడండి, కిందకి క్యారేజీకే కదా వెళ్ళాను. ఏం అంతలా అరుస్తున్నావు? ఎక్కడికో పోయినట్టు అరుస్తుంది చూడండి. దెబ్బలు పడతాయి నీకు. ముద్దులు ఆడుతుండే లెక్క బాగా ఎక్కువ చేస్తున్నావు నువ్వు. ఎందుకు అరుస్తున్నావు? ఎందుకు అరుస్తున్నా? మళ్ళీ సైలెంట్ అయిపోతావు. మనిషి రావడంతోనే సైలెంట్ అయిద్దండి. అసలు గేటు తీసి 2 అడుగులు వేయకూడదు, ఎందుకు కేకలు పెట్టిద్ది. ఏమ్మా ఎక్కడికి వెళ్ళిపోతాం? ఏంది నేను వదిలిపెట్టి చెప్పులే. అసలే చిరాకు ఉంది కరెంటు లేక, లైట్ లేక. పోనీలేండి, మా మొహానికి దయదలచి మా ఆయన ఫ్యాన్ అయినా బిగించారు. కింద షాప్లో నుంచి వైర్ పైకి లాగి ఫ్యాన్ ఒకటి ప్రస్తుతానికి పెట్టారు. దీనిదొకటి బాధ. ఇంక నేనేమో సాయంత్రం 4ంటిలోపు పనంతా చేసుకోవాలి, లేదంటే లైట్ లేదు కదా, చీకటి పడిపోతుంది. నీకేం తెలుసు నా బాధ? చెప్పు, మమ్మీ బాధ ఏమైనా చూస్తున్నావా? నీ స్వార్థం నీది. 2 అడుగులు బయటకు వేయకూడదు, కేకలు పెడుతున్నావే. ఏమైనా మమ్మీ బాధ పట్టించుకుంటున్నావా? లైట్ లేకపోయినా వంట చేశాను, నీకు వండి పెట్టానుగా. నా కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు. నువ్వు కూడా ఆఖరికి స్వార్థపోతువి. పాలేసుకొని తిన్నామా అయిపోయిందా? మమ్మీ బాధ ఎట్లన్నా పర్వాలే, మమ్మీ ఎట్లా పోయినా మీకు పర్వాలే, మీరు బాగుంటే చాలు, అంతేగా.